విభేదం కలగలిసిన వేడుక ఇది. వేడుకే కానీ అమ్మా మీకు ఇది వీడుకోలు కావచ్చు, మమ్మల్ని మర్చిపోవద్దని మాత్రం వేడుకోలు. మీకు ఇది వీడుకోలే, మమ్మల్ని మాత్రం మర్చిపోవద్దని వేడుకోలు. అందరికీ నమస్సులు. ముఖ్యంగా నేను ఈ స్టేజ్ మళ్ళీ ఎక్కగలుగుతానా అనుకున్నాను, మళ్ళీ అమ్మ పుణ్యవాణి ఈ స్టేజ్ ఎక్కాను. పదవీ విరమణ సన్మాన పత్రం శ్రీమతి అవసరాల సాయి సుజాత గారు, ప్రధానోపాధ్యాయురాలు, సింగరేణి కాలేజ్ హై స్కూల్, కొత్తగూడెం గారికి నేను అందిస్తున్న చిరు అక్షర శుభమాలిక. మానవత్వ రూపానికి, అనంత జ్ఞాన దీపానికి, ఆదర్శనీయ ద్వీపానికి పదవీ విరమణ మహోత్సవ జేజేలు. మహోన్నత సేవామూర్తికి, వేల కిరణాల విద్యా ప్రదాతకు, అకుంఠిత పరిపాలన దక్షురాలికి, అసాధారణ ప్రతిభా సంపన్నురాలికి సాహిత్య సమరోహణ నీరాజనాలు. వెంకట సుబ్బారావు వెలుగుల నందనై, లక్ష్మీ రంగమ్మ లాలన పెంపువై, భువనేశ్వర శర్మ భాగ్య సహచరై, గాయత్రి శ్రావణి గర్విత జననివై, సింగరేణి విద్యాసీమకు వెలుగువై, సద్గుణ సౌరభం చల్లిన చల్లని తల్లివై, ప్రధానోపాధ్యాయ పీఠమున వెలిగిన సాయి సుజాతమ్మ సజ్జన వందిత, చదువుల వెలుగుల చల్లని వెన్నెలై, చిరునవ్వు పంచిన చెలిమి తల్లివై, తరముల జీవిత తోటను తీర్చిన సాయి సుజాతమ్మ నీకు సాష్టాంగ వందనం. ఆపద వేళలో అండగా నిలిచితివి, ఆత్మవిశ్వాసమై ఊపిరి నింపితివి, కన్న తల్లి కన్నా కరుణను పంచితివి, మా హృదయ మందిర మాతవు నీవే తల్లి. పదవి ముగిసిన పరిమళమాగదే, పదవి ముగిసిన పరిమళమాగదే, పలికిన బోధల ప్రబలిక తరగదే, శిష్యుల హృదయమున శాశ్వత దీపమై సాయి సుజాతమ్మ సజీవ కీర్తివై. అమ్మని పిలిచెద అక్షర జననివి, ఆశల నింపడి ఆత్మీయ బాంధవివి, కళ్యాణి మనసుకు మాతృమూర్తివై, కళ్యాణి మనసుకు మాతృమూర్తివై, కలకాలం మమ్ము కరుణించవే తల్లి. కొన్ని జీవితాలు కాలాన్ని దొర్లిస్తాయి, మరికొన్ని జీవితాలు కాలంతో పాటు నడుస్తాయి, కొన్ని జీవితాలు కాలాన్ని తమతో పాటు నడిపిస్తాయి. కొన్ని చేతులు పుస్తకాలను తిప్పుతాయి, మరికొన్ని చేతులు భవిష్యత్ పుటలను రాస్తాయి. మీది అటువంటి మహోజ్వల జీవితం అమ్మ. తూర్పు గోదావరి నేలలోని వాకతప్ప గ్రామం మీకు జన్మనిస్తే వేలాది విద్యార్థుల హృదయాలు మిమ్మల్ని అమ్మగా మళ్ళీ జన్మింప చేశాయి. 1989 జూలై 1వ తేదీన ఒక సాధారణ ఉపాధ్యాయురాలిగా శుద్ధముక్కను చేతిలో పట్టుకున్న మీకు తెలియదు, ఆ తెల్లని శుద్ధముక్క ఒకరోజు వేలాది జీవితాల భవిష్యత్తును తెల్లని వెలుగుతో నింపగలుగుతుందని. కళ్యాణి ఖని, రామకృష్ణాపూర్, కొత్తగూడెం 3 పాఠశాలలు, 3 తరాలు, 3 దశాబ్దాలకు పైగా వేలాది కళలకు మీరు దిక్సూచిగా నిలిచిన పుణ్యక్షేత్రాలు. మీరు గణితం బోధించారు తల్లి, దానితో పాటు లెక్కల్లో ఓటమిని తీసివేసి ఆత్మవిశ్వాసాన్ని కూడబెట్టడం నేర్పించారు. మీరు భౌతిక శాస్త్రం చెప్పారు, అలాగే మనిషిని పైకి లాగే అసలు శక్తి విలువలను కూడా బోధించారు. మీరు పాఠశాలకు ప్రధానోపాధ్యాయురాలే, కానీ ప్రతి విద్యార్థికి ఒక కనని తల్లి, ప్రతి ఉపాధ్యాయునికి ఒక చక్కని సహచరి, ప్రతి తల్లిదండ్రికి ఒక నమ్మకం, ప్రతి పూర్వ విద్యార్థికి ఒక గర్వ కారణం. మీ అడుగులు పడిన చోట ధైర్యం మొలకెత్తుతుంది, మీ ఆశీర్వాదం అందిన చోట విజయం చిరు దరహాసం చేస్తుంది. మీ ప్రతిభకు ఎన్నో అవార్డులు, రివార్డులు, మరెన్నో ప్రశంసా పత్రాలు మీ కరాలను ముద్దాడాయి తల్లి. ఎన్నో సన్మానాలు అందుకున్నారు, కానీ గొప్ప పురస్కారం మాత్రం ఏ వేదిక ఇవ్వలేదు. మేడం, మీ వల్లే మేము ఈ స్థాయికి వచ్చామన్న శిష్యుల కృతజ్ఞత, మా పిల్లల జీవితాన్ని దివ్యంగా తీర్చిదిద్దారు అన్న తల్లిదండ్రుల ఆశీర్వాదం, అవే తల్లి నీకు నిజమైన విజయ కీర్తి కిరీటాలు. శ్రీ భువనేశ్వర శర్మ అండగా వెలసిన భాగ్య దీపమై, భర్త ప్రేమకు ప్రతిరూపమై,
కుమార్తెలు గాయత్రి, శర్వాణి, శ్రావణులు గర్వించే జననిగా ఆదర్శమై, రాజేంద్ర కుమార్, సాయి ఫణితేజల ఆప్యాయతాల మాతృమూర్తిగా, దివ్యాంశ సమన్విత్ నవ్వుల్లో, మురిపాలలో మమతామయిగా మీ జీవనం సాఫల్యమై చిరునవ్వై విరిసింది. మీ కుటుంబమే మీ వ్యక్తిత్వానికి అందమైన ప్రతిబింబమైంది. అమ్మా, ఈ సన్మాన పత్రం రాస్తున్న నేను మీ సహ ఉపాధ్యాయుని మాత్రమే కాదు, మీ హృదయంలో చోటు సంపాదించిన పెద్ద కూతుర్ని. రక్త సంబంధం లేకపోయినా మనసుకు కూడా బంధుత్వం ఉంటుందని, మాతృత్వం జన్మతో కాదు ప్రేమతో పుడుతుందని మీరు రుజువు చేశారు తల్లి. నేడు మీరు రాసిన శుద్ధముక్క కరిగిపోయింది, కానీ మీరు వెలిగించిన జ్ఞానం మాత్రం కరగదు తల్లి. స్కూల్ బెల్ సౌండ్ ఆగిపోయింది, కానీ మీ బోధన ప్రతిధ్వని ఆగలేదు. పదవి ముగిసింది, కానీ మీ సేవకు ముగింపు రాలేదు. ఆగింది కేవలం హాజరు పుస్తకంలో మీ సంతకం మాత్రమే. ఆగింది హాజరు పుస్తకంలోని మీ సంతకం మాత్రమే. వేలాది హృదయాలపై చెక్కిన మీ